అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్ అయ్యాడు. అయితే అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున కిరణ్ని చంపేస్తాం వదిలిపెట్టం అంటూ ఆడియో కాల్స్ కొన్ని రిలీజ్ చేయడం కొన్ని మనం చూసాం. అయితే ప్రస్తుతం టీడీపీ కార్యకర్తల్లో కూడా కాస్త ఆందోళన కూడా నెలకొంది. టీడీపీ కార్యకర్తని మాట్లాడిన తప్పే, కానీ మరి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎంతకన్నా దారుణంగా మాట్లాడారు, మరి వాళ్ళ సంగతి ఏంటి, టీడీపీ కార్యకర్త మీద తీసుకున్నటువంటి చర్యలకు ఎంతలా మూవ్ అయ్యారు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి సంగతులు ఏంటని చెప్పి టీడీపీలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏవైనా టీడీపీ కార్యకర్తలు ఏమన్నా అసహనం వ్యక్తం అయిందా, టీడీపీ పార్టీ మీద ఏమన్నా వ్యతిరేకత ఏమైనా వచ్చిందంటారా ఈ అంశం పట్ల? అంటే ఇది చాలా సున్నితమైన అంశం అండి మీరు అడిగినట్టు. అంటే వ్యతిరేకత వచ్చిందని అయితే నేను చెప్పను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అదొక చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు అంటే ఇప్పుడు ఏ పార్టీకైనా నిలబడాలి కలబడాలి అంటే కార్యకర్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగుదేశానికి ఆ కార్యకర్త ఒక బలం. ఇక్కడ చంద్రబాబు, లోకేషో లేదా రామారావు వీళ్ళు కాదండి హీరోలు ఆ పార్టీకి. వాళ్ళు స్థాపించి ఆ పార్టీని నడుపుతున్న నాయకులు మాత్రమే. ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ ఆ పార్టీ కార్యకర్తలే. అధిష్టానం ఏదో తప్పు చేసిందని చెప్పి అలిగేసి వ్యతిరేకత చూపించేసి ఆ పార్టీని ఏదో నాశనం చేసేయాలన్న ఆలోచన ఏ కార్యకర్తకి ఉండదండి. అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్త గురించి చెప్తా ఉన్నాను నేను. ఈరోజు కిరణ్ అరెస్ట్ కావచ్చు, గతంలో జీవీ రెడ్డి గారి అంశం కావచ్చు, కొంతవరకు అనే కన్నా కూడా తీవ్రమైన ఆందోళన అయితే ఆ పార్టీ కార్యకర్తల్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన ఆందోళన అయితే కలగజేసింది అనేది 100% వాస్తవం. అయితే ఈ సోషల్ మీడియా గురించి ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది వైసీపీ ఉందా గతంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందా, లేదా తెలుగుదేశం ఉందా, జనసేన, బీజేపీయా, ఇతర ఏ పార్టీ అయినా కావచ్చు, సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోకూడదో ఆ విధంగా ఈరోజు ఆ పార్టీలలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఉపయోగిస్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఈరోజు సోషల్ మీడియా ఉన్నది ఎందుకండి? ఒక వారధిగా మంచి చెడుని పంచుకోవడానికి. దాన్ని చెడుకు మాత్రమే ఉపయోగించే వాళ్ళనే ఏం చేసినా తప్పులేదు. ఈరోజు కిరణ్ అంశమే తీసుకుంటే చాలా అది ఎవరో హర్షించే విషయం అయితే కాదండి. ఈవెన్ అతను కూడా మీడియా ముందుకు వచ్చి చాలా క్లియర్గా చెప్పారు. సరే నేను మాట్లాడింది తప్పే, దాన్ని క్షమించండి అని చెప్పి చాలా క్లియర్గానే చెప్పారు ఆయన. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నట్టుగా గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా దారుణంగా వాళ్ళు తిడితేనో బూతులు మాట్లాడితేనో వాళ్ళకి పదవులు ఇచ్చారు. కానీ మనం అధికారంలోకి వస్తే అప్పుడు ఇబ్బంది పడి ఇప్పుడు మనమే కేసులు పెట్టించుకుంటున్నామని చెప్పి ఒక ఆందోళన అయితే వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అంటే తరాలు మారుతున్నాయి కదండి. ఇప్పుడు యువతరం ఎట్లా ఉంటుంది? ఉడుకు రక్తంతో ఉంటుంది. ఏదైనా ఇన్స్టెంట్ నిర్ణయం జరిగిపోవాలి, ఇన్స్టెంట్ న్యాయం జరిగిపోవాలనే దృక్పథంతో ఉంటుంది ఇప్పుడు యువత. అది ఏ పార్టీలోనో కావచ్చు. వైఎస్ఆర్సీపీలో అది తారాస్థాయిలో ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ అధినాయకుడు కూడా నువ్వు ఎదుటివాడిని తిట్టు, ఇక్కడికి వచ్చి పదవి పట్టు అన్న విధంగానే ఆయన చందాలోనే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన పార్టీ విధి విధానాలు కానీ ఉంటాయి. కానీ తెలుగుదేశంలో అలా ఉండవు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇన్నేళ్ల పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇన్నేళ్ల పాటు మనుగడ కొనసాగించాల. మరి అలాంటి చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది ప్రధానమైన అస్త్రం అండి. ఆ పార్టీకి నిలబడగలగడానికి ఇన్నేళ్ల పాటు నిలబడిందంటే ఆ క్రమశిక్షణ. మరి ఆ క్రమశిక్షణ తప్పినప్పుడు ఈరోజు కిరణ్ విషయంలో జరగలేదండి. గతంలో ఎన్నో సందర్భాల్లో పార్టీలో ఇలా క్రమశిక్షణ తప్పి ఇష్టానుసారంగా నోరు జారిన వాళ్ళని కానీ వ్యవహరించిన వారిని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. వాళ్ళకి శిక్షలు వేసిన సందర్భాలు కూడా ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు మన తరం వచ్చేసరికి కిరణ్ గతంలో కూడా వైసీపీ మీద పోరాటం చేసిన మాట వాస్తవమే, ఎవరు కాదనరు.
అప్పుడు కూడా తనే ఇబ్బంది పడ్డాడు, అది ఎవరో కాదనలేని వాస్తవం. కానీ మన పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో మనం కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఆ పార్టీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా దగ్గర, మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మనం మాటలు మాట్లాడేసి సారీ చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటే దాన్ని ఎవరు అంటే ఇక్కడ నేను ఇలా మాట్లాడడం కూడా కార్యకర్తల్లో నా మీద కోపాన్ని పెంచే అవకాశం ఉంటుందండి. మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం అండి, ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం కాదు కదా, కూటమిలో ఉన్నాం. ఇప్పుడు ఎదుటోడు పార్టీ వాడు తప్పు చేసినప్పుడు ఈరోజు వర్ర రామకృష్ణారెడ్డిని వర్ర రవీంద్రారెడ్డిని కానీ, లేదంటే పోసాని కృష్ణమురళిని కానీ, వల్లభనేని వంశీని కానీ, లేదంటే బోరిగడ్డ అనిల్ని కానీ ఇలా తలకాయలన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఊచలు లెక్క పెట్టిస్తున్నారంటే గతంలో వాళ్ళు చేసిన పాపాలే. మరి సజ్జల రామకృష్ణారెడ్డిని, సజ్జల భార్గవరెడ్డిని లేదా మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే, ఈరోజు అరెస్ట్ చేసేయాలి అంటే ఇక్కడున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదండి, కూటమి ప్రభుత్వం. ప్రతిదానికి ఒక లైన్ అనేది ఉంటుంది. ఈరోజు చట్టం ఉంది, చట్టాన్ని కాదని చట్టాన్ని అతిక్రమించేసి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మనం కూడా అరెస్టులు చేసేస్తే ఆ రోజు వైసీపీ పార్టీ మీద మనలాంటి వాళ్ళు లేదా మీలాంటి వాళ్ళు పోరాటం చేసిన దానికి ఉపయోగం ఏముంటుందండి? ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే మనకు బాధ కలిగితే ఈరోజు కలిగి ఉండొచ్చు, బట్ అది భవిష్యత్తు తరాలకి ఒక క్రమశిక్షణ అనేది నేర్పుతుంది. ఈరోజు కిరణ్ని అరెస్ట్ చేయబట్టే మనలాంటి వాళ్ళు నోరు జారకుండా చాలా జాగ్రత్తగా విమర్శలు అనేది చేస్తూ ఉన్నాం. అక్కడి దాకా ఎందుకు, నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి మీద అనుచిత వ్యాఖ్యలు. ఆవిడ ఎక్కడో పరాయి దేశంలో పుట్టి పెరిగారు, మన దేశానికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్ర పౌరుణ్ణి వివాహమాడి మన సాంప్రదాయానికి అనుగుణంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక డిక్లరేషన్ ఇచ్చి తల నీలాలు సమర్పించుకుంటే మన సాంప్రదాయాన్ని మనమే కించపరుచుకునే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నామంటే మనం ఎట్టిపోతున్నామండి. ఆ రోజు కిరణ్ని అరెస్ట్ చేయబట్టి ఈరోజు ఆవిడ మీద తప్పుడు కూతలు కూసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నా నోర్లు మెదపలేకపోతా ఉన్నారు. నువ్వు మొన్నటి వరకు వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినా, పోసాన్ని అరెస్ట్ చేసినా, వంశీని అరెస్ట్ చేసినా, బోరిగడ్డని అరెస్ట్ చేసినా, లేదా ఇంకొకళ్ళని అరెస్ట్ చేసిన వైసీపీ వాళ్ళని ఏ విధంగా నోర్లు మెదిపారో మన అందరం చూసాం. ఈరోజు కిరణ్ అరెస్టు తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటున్నాయో చూస్తూ ఉన్నాం. తప్పు చేసిన వాడు తనవాడైనా దండించిన నాడే అది న్యాయం అనిపిస్తుంది. ఇప్పుడు మన తండ్రి లేదా మన ఇంట్లో మన అన్న అనుకున్నాం, వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి మనం తప్పు చేస్తుంటే లాగి లంపకాయ కొట్టగలరు. బయటవాడు వచ్చి మనల్ని కొట్టగలట డైరెక్ట్గా వచ్చి, ఎందుకు కొట్టలేడు? అయ్యో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమవుతుందో, అక్కడ ఎంత పెద్ద గొడవ అవుద్దో అని చెప్పి భయపడి వెనక తగ్గే పరిస్థితి. సో ఈరోజు కిరణ్ అనేవాడు మన ఇంటి వాడు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన తండ్రి అన్నలు లాంటి వాళ్ళు. మరి మన తండ్రి మన కొట్టినప్పుడు మన మంచి కోసం ఆయన కొట్టాడని చెప్పి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని మన తండ్రే మనల్ని ఇలా హింసిస్తుంటే ఇంకా మనం ఎవరికి చెప్పుకుంటామని బాధపడితే ఇక సొసైటీలో క్రమశిక్షణ అనేది ఎక్కడ ఉంటుంది? సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ, కార్యకర్తలందరికీ నేను చేతులెత్తి విన్నవించుకుంటా ఉన్నా. అధిష్టానం చేస్తుంది తప్ప రైటా అనేది పక్కన పెడితే ఈరోజు మనకి ఆ చర్యల వల్ల బాధ కలిగినా మన తరాలు బాగుంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నాడు కాబట్టే భువనమ్మ గారి దగ్గర నుంచి మన ఇంటి ఆడపిల్లల వరకు నోటికి వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నా మనం ఏమీ చేయలేకపోయాం. ఒకడిని చూసి ఇంకొకటి రెచ్చిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ఒక్క కిరణ్ లాంటి వాడికి అది పాపం జరగాల్సిన ఇన్సిడెంట్ అయితే కాదు, అతన్ని అరెస్ట్ చేసి అతన్ని అలా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి అయితే కాదు. కానీ అలాంటి చర్య తీసుకుంటేనే భవిష్యత్తు తరాల్లో మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి
హయాంలో జరిగినట్టు కాకుండా మంచి రాజకీయాల్ని, మంచి విషయాల్ని ప్రజలు నేర్చుకుంటారు. తద్వారా రాష్ట్రం బాగుపడుతుందనే ఒక అద్భుతమైన ఆలోచనతో అధిష్టానం ముందుకెళ్తుంది. దానికి మనందరం సహకరించాలి. సహకరించకపోయినా పర్వాలేదు, మనమే మన కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుకోకుండా మన కుటుంబం చేస్తున్న పనిని చూస్తూ సైలెంట్గా ఉంటే దానికన్నా ఉత్తమం ఇంకోటి లేదనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సో మరి నా ఈ మాటలు మీకు ఎవరికైనా బాధ కలిగించుంటే దయచేసి అర్థం చేసుకోండి. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవడో ఏదో వాగుతున్నాడని చెప్పి దాన్ని పట్టుకుని మనల్ని మనమే తక్కువ చేసుకుంటే ఎదుటోడి దగ్గర లోకు అవడం తప్ప ఉపయోగం లేదు.